హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే మేమైతే మా ఊరికి బయలుదేరాము. ఎప్పుడు చూసినా ఊరు ఊరు అంటుంది, ఊరికి వెళ్తూనే ఉంటాను, ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాను అనుకోకండి. పని ఉన్నప్పుడల్లా ఊరికి వెళ్తాం, పని లేకున్నా కూడా మ్యాక్సిమం ఒక 1 మంత్లో 2-3 టైమ్స్ అయినా వెళ్ళి వస్తూనే ఉంటాం. అండ్ మేము వెళ్తున్న పని ఏంటంటే ఊళ్ళో బొడ్రాయి పండుగ అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ భువనగిరి రీచ్ అయిపోయాం, ఎల్లమ్మ తల్లి టెంపుల్. అండ్ ఇంకా మేము వెళ్ళేటప్పుడు మా పాప అయితే నిద్రపోయింది. ఎవ్రీ టైం కార్లో అలా పడుకుంటూనే ఉంటుంది అనమాట. పడుకునేటప్పుడు అదేంటో తెలియదు కానీ మా పాప నోరు తెరిచి పడుకుంటుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా మళ్ళీ అలా నోరు తెరిచి పడుకుంటూనే ఉంటుంది అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ భువనగిరి ఫోర్ట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బొడ్రాయి పండుగ అని చెప్పాను కదా, సో నేనైతే రాగి బిందె తీసుకొని వెళ్తున్నాను. ఇది ఫస్ట్ టైం బొడ్రాయి పండుగకి కొన్నది అనమాట. సో ఇంకా ఎవ్రీ టైం ఇది 3rd టైం, ఎవ్రీ టైం ఇలా దీంతోనే నీళ్ళు పోస్తాము. అండ్ ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఊరి దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ బిందెని రెడీ చేసి, ఇంకా ఆ తర్వాత అందులో నీళ్లు నింపి ఆపకొమ్మలు అవన్నీ వేసి రెడీగా ఉన్నామన్నమాట. అంటే ఊర్లో అందరూ పోసేసారనమాట నీళ్ళు. మేము కొంచెం లేట్ వెళ్ళాం కాబట్టి మా వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ చూసారు కదా, అక్క వాళ్ళు అయితే మొత్తం అన్ని బిందెలు రెడీ చేసి పెట్టారు, మేము రాగానే రెడీగా వెళ్ళొచ్చు అనేసి. అండ్ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది నీళ్ళు అయితే పోయాలి ఆ బొడ్రాయి దగ్గర. సో ఇంకా మేము 5 మెంబర్స్ కాబట్టి 5 బిందెలు రెడీ చేసి ఉంచుకున్నాం. ఇంకా తర్వాత కావాల్సినవి అన్నీ రెడీ చేసుకొని మేము కూడా కొంచెం రెడీ అయ్యేసి ఆ తర్వాత అక్కడికైతే రీచ్ అయ్యామన్నమాట. రీచ్ అంటే దగ్గరే, మా ఇంటి పక్కనే అనమాట. మా ఇంటి గోడ పక్క నుంచి ఉంటుంది, మీకు కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.
ఇంకా మేము కూడా మా బోనాలని తీసుకొని వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మా దగ్గర అయితే నైట్ టైంలోనే చేస్తారు. సో నైట్ టైం చేయడం చాలా బాగుంటుంది చూడడానికి. మీరు కూడా వీడియోలో చూసేయండి. ఇంకా అందరం గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అందరం బోనాలు దించిన తర్వాత బియ్యాలు పోసే వాళ్ళు ఉంటారు. పోసిన తర్వాత ఇంకా బోనాలు అమ్మవారికి ఎక్కిస్తామన్నమాట. సో ఇదన్నమాట మా ఊర్లో బొడ్రాయి పండుగ వ్లాగ్ అయితే. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ చెప్పాను కదా మా ఇంటి గోడ పక్కనే ఉంటుంది బొడ్రాయి అని. సో చూసారా. అండ్ ఇందాక ఎంత హడావిడిగా ఉందో ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో. సో పండుగ అయితే అయిపోయింది. అండ్ ఇంకా మేము కూడా లేట్ నైట్ అయింది కాబట్టి ఆ నైట్ టైంలో ఇంటికైతే బయలుదేరిపోయాం. అండ్ ఇంకా ఈ వీడియోలో మీకు బొడ్రాయి పండుగ గురించి ఇంకా ఏమేమి తెలుసో కామెంట్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా మేమైతే ఇంటికి లేట్ నైట్ అయినా సరే వెళ్దామనేసి వెళ్ళాము. అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఉంటా, బాయ్.